పవన్ అంటే ఇష్టపడిన వారుండరు అని అంటారు ఆయన అభిమానులు. కేవలం సినిమాల్లో నటించడానికే పరిమితం కాకుండా తదనంతరం కూడా తన అభిమానుల గురించి, ఈ సమాజం గురించి ప్రతిక్షణం పరితపించే గుణం ఆయన సొంతం. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడమే కాకుండా తన స్నేహితులు, సన్నిహితులు, అభిమానులకు బహుమతులు పంపించడం ఆయనకు అలవాటు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి ప్రతి వేసవిలో ఆయన సన్నిహితులకు మామిడి పండ్లు గిఫ్ట్గా వెళ్తాయనే సంగతి అందరికీ తెలిసిందే. ఎవరైతే జనసేన నుండి మామిడి పండ్లు పొందుతారో వారి ఆనందానికి హద్దే ఉండదు. ఒక విధంగా చెప్పాలంటే వారికది ఆస్కార్ అవార్డు, నోబెల్ బహుమతుల కంటే గొప్పది. అయితే ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ తన ఎన్ఆర్ఐ ఫ్యాన్స్ కి ఓ ప్రత్యేకమైన బహుమతి పంపారు. పవన్ కళ్యాణ్ తన ఎన్ఆర్ఐ అభిమానులకు ఆధునిక మహాభారతం అనే పుస్తకాన్ని మెయిల్ ద్వారా పంపారు. ఇటీవల పవర్ స్టార్ అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో జరిగిన సదస్సుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు అభిమానులు తమకు గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన ఆధునిక మహాభారతం పుస్తకం కావాలని అడిగారట. ఈ పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ ఇటీవలే రీప్రింట్ చేయించిన సంగతి తెలిసిందే. పుస్తకం గురించి త్రివిక్రమ్ శ్రీనివాస్ ద్వారా తెలుసుకున్న పవన్ కళ్యాణ్ దాన్ని చదివారు. ఈ పుస్తకం చదివిన తర్వాత ఆయనకు ఎంతో నచ్చింది. ఇంత మంచి పుస్తకం ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో లేకపోవడంతో నేటి యువతకు ఈ మహాగ్రంథం అవసరం ఎంతైనా ఉందని భావించి పవన్ తన ఖర్చులతో ఈ పుస్తకాన్ని ప్రింట్ చేయించారట. ఆ మధ్య ఈ పుస్తకం గురించి పవన్ కళ్యాణ్ లెటర్ ద్వారా స్పందిస్తూ, ఒక దేశపు సంపద ఖనిజాలు కాదు, నదులు కాదు, అరణ్యాలు కాదు, కలలు ఖనిజాలతో చేసిన యువత, మన దేశ భవిష్యత్తుకు సేవకులు అని పలికిన మహాకవి శేషేంద్ర గారి మాటలు ఆయనంత అమితంగా ఇష్టపడేలా చేశాయి. నీలో సాహసం ఉంటే దేశంలో అంధకారం ఉంటుందా అంటూ ఆయన వేసిన ప్రశ్న నాకు మహావాక్యం అయిందని అన్నారు. ఆధునిక మహాభారతం అనే ఈ మహాగ్రంథాన్ని దేశ సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం తపన పడే వారి కోసం అందుబాటులో ఉండాలని పవన్ కళ్యాణ్ భావించారు. అందుకే ఈ పుస్తకాన్ని రీప్రింట్ చేయించారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.